సుబ్రహ్మణ్య స్వామి ఆలయం భారతదేశంలోని తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా తిరుత్తని కొండపై ఉన్న మురుగన్కు అంకితం చేయబడిన హిందూ దేవాలయం. కొండపై 365 మెట్లు ఉన్నాయి. ఇది సంవత్సరంలో 365 రోజులను సూచిస్తుంది. మురుగన్ యొక్క 6 నివాసాలలో ఇది 5వది. అరుపడై వీడు, మిగిలిన 5 పళని మురుగన్ ఆలయం, స్వామిమలై మురుగన్ ఆలయం, తిరుచెందూర్ మురుగన్ ఆలయం, తిరుపరంకుండ్రం మరియు పజముదిర్చోలై మురుగన్ ఆలయం. తిరుత్తని చెన్నై నుండి 87 కిలోమీటర్లు (54 మైళ్ళు) దూరంలో ఉంది. గ్రేటర్ చెన్నై మెట్రోపాలిటన్ ఏరియా పరిమితిలో ఉన్న ఏకైక అడోబిది. సంగం కాలంలో తిరుత్తనిని కుండ్రుతోరడలని పిలిచేవారు. తిరుచెందూర్లో అసుర తారకాసురుడిని సంహరించిన తరువాత అతను తన కోపాన్ని తగ్గించుకోవడానికి ఇక్కడకు వచ్చాడు, కాబట్టి ఇక్కడ సురసంహారం నిర్వహించబడదు. ఈ ఆలయం యొక్క మూలాలు పురాతన కాలంలో ఖననం చేయబడ్డాయి. నక్కీరర్ స్వరపరిచిన సంగం కాలం నాటి తిరుమురుగట్రుప్పడైలో ఈ ఆలయం ప్రస్తావించబడింది. దీనిని విజయనగర పాలకులు మరియు స్థానిక నాయకులు మరియు జమీందార్లు పోషించారు. అత్యంత సాధారణ మౌంట్గా పరిగణించబడే నెమలితో పోలిస్తే మురుగన్ యొక్క అసలు జంతు పర్వతం ఏనుగు అని నమ్ముతారు. తెల్ల ఏనుగు శక్తివంతమైన, బీభత్సం కలిగించే జంతువుగా పరిగణించబడుతుంది. ఈ దేవాలయం మరియు తిరుత్తని మురుగన్ దేవాలయం అనే 2 ప్రదేశాలలో మాత్రమే విగ్రహం నిర్వహించబడుతుంది. ఆలయ ప్రాంతీయ పురాణం ప్రకారం ఇంద్రుడు, దేవతల రాజు తన కుమార్తె దేవసేనను మురుగన్కు ఇచ్చి వివాహం చేశాడు మరియు ఆమెతో పాటు తన సమర్పణలో భాగంగా తన ఏనుగు ఐరావతాన్ని సమర్పించాడు. ఐరావతం నిష్క్రమించిన తరువాత ఇంద్రుడు తన సంపద క్షీణించడాన్ని కనుగొన్నాడు. మురుగన్ తెల్ల ఏనుగును తిరిగి ఇవ్వడానికి ప్రతిపాదించినట్లు చెబుతారు. అయినప్పటికీ ప్రోటోకాల్కు కట్టుబడి ఉన్న ఇంద్రుడు అతను చేసిన బహుమతిని అంగీకరించడానికి నిరాకరించాడు మరియు ఏనుగు తన దిశను ఎదుర్కొనేందుకు పట్టుబట్టాడు. అందుకే ఈ ఆలయంలోని ఏనుగు చిత్రం కూడా తూర్పు వైపు ఉంది. మరొక పురాణం ప్రకారం ఇంద్రుడు తన కుమార్తె బహుమతిలో భాగంగా చెప్పుల రాయిని సమర్పించాడు. ఈ రాయిపై తయారు చేసిన గంధాన్ని మురుగన్ ప్రతిమకు పూయడం వల్ల ఔషధ విలువలు లభిస్తాయని చెబుతారు. మురుగన్ కూడా అగస్త్య ఋషికి తమిళ జ్ఞానాన్ని అందించాడని నమ్ముతారు మరియు ఈ మందిరంలో అతను వీరమూర్తి, జ్ఞానమూర్తి మరియు ఆచార్యమూర్తి అనే పేర్లతో ప్రకటించబడ్డాడు. పాముల రాజు అయిన తనికైని పూజించినప్పుడు వాసుకి తన శారీరక గాయాలను నయం చేశాడు. ఇది సముద్ర మంథన సమయంలో దేవతలు మరియు అసురులచే అమృతాన్ని, అమరత్వం యొక్క అమృతం, భద్రపరచడానికి మందర పర్వతాన్ని స్థావరంగా ఉపయోగించింది. మరియు పాము రాజు వాసుకి తాడుగా. అగస్త్య మహర్షి మురుగన్కు తమిళ భాష యొక్క దైవిక వరంతో వరం పొందినప్పుడు తానికై వద్ద పూజించాడు. ఈ ఆలయం 60 మెట్లతో చేరిన తనిగై కొండపై ఉంది. ఈ ఆలయంలో 5 అంచెల గోపురం మరియు 4 ఆవరణలు ఉన్నాయి. ఆలయానికి సంబంధించి అనేక నీటి వనరులు ఉన్నాయి. ఈ ఆలయంలో శక్తిధర్ రూపంలో ఉన్న మురుగన్ మరియు మరో 2 పుణ్యక్షేత్రాలలో వల్లి మరియు దేవసేన విగ్రహాలు ఉన్నాయి. దీని పురాణ గొప్పతనంతో పాటు సెయింట్ అరుణగిరినాథర్ ఈ కొండను దేవతలు పూజించడానికి ఎంచుకున్న ప్రదేశం మరియు సుదీర్ఘ తపస్సు చేసే సాధువులకు ఇష్టమైన నివాసం అని ప్రశంసించారు. అతను ఈ కొండను శివలోకం, కైలాసం తో పోల్చాడు మరియు ప్రపంచంలోని ఆత్మగా కూడా పోల్చాడు. 200 సంవత్సరాల క్రితం జీవించిన శ్రీ ముత్తుస్వామి దీక్షితార్, కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు, తిరుత్తనిలో మురుగన్ వృద్ధుడి వేషంలో మెట్లపై ఆయనను కలుసుకున్నప్పుడు మరియు ఈ ఆలయ ప్రసాదంతో తన నాలుకను తీయగా అతని స్ఫూర్తిని పొందారు. ఇది అతని మొదటి కృతి. శ్రీ నాథాది గురుగుహో జయతి జయతి పాట తనికై మురుగన్ను కంపోజ్ చేయడానికి మరియు అందించడానికి అతనిని ప్రేరేపించింది. ఆలయ విమానం బంగారంతో కప్పబడి ఉంది.